మొదటిది పండగ అయిపోయిన తర్వాత చంద్రబాబు గారు చిరంజీవి గారితో భేటీ అనేటువంటి అంశం మొదట. రెండు, ఇప్పుడు వైసీపీ డిజిటల్ బుక్ అనేది హైలైట్ అవుతుంది. రోజు రోజుకి కూడా రెడ్ బుక్ ఏ విధంగా అయితే రోజు రోజుకి హైలైట్ అయింది అప్పట్లో, ఇప్పుడు డిజిటల్ బుక్ హైలైట్ అవుతుంది వైఎస్ఆర్సీపీది. ఇందులో మొదటి పేరు నందమూరి బాలకృష్ణ గారు అనే చర్చ నడుస్తూ ఉంది. బ్రహ్మనాయుడు గారు, ఏదైతే మీరు ఇంతకుముందు అది చిరంజీవి గారిని చంద్రబాబు నాయుడు గారు భేటీ అవుతారనే అంశము, అది నేనైతే అసలు భేటీలు అలాంటివి ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న కూడా చిరంజీవి గారు ఎయిర్పోర్ట్ లో ఆ అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఆల్రెడీ అయిపోయింది, ఇంకేం మాట్లాడడం లేదన్నారు. అక్కడికి ఆ విషయం పెద్దగా ఉండదని నేను అనుకుంటున్నాను. సో ఆ విషయం అయితే మాత్రం పెద్ద లైమ్ లైట్ లో ఉండే పరిస్థితి లేదు. రెండోది, రెడ్ బుక్ అయినా లేకపోతే ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నటువంటి డిజిటల్ బుక్ అయినా, ఏ బుక్లైనా రాజ్యాంగం అనే బుక్ లోబడే ఉంటుంది తప్ప రాజ్యాంగానికి మించి ఏ పుస్తకాలు కూడా ఉండని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ 5 years లో ఎవరైతే వాళ్ళని టార్గెట్ చేస్తారో, ఎవరైతే వాళ్ళని పర్సనల్ గా టార్గెట్ చేస్తారో, వాళ్ళ కార్యకర్తలను ఎక్కడైతే ఇబ్బంది పెడతారో, అధికారులు వాళ్ళని ఇబ్బంది పెడతారో, డెఫినెట్లీ అవన్నీ కూడా వాళ్ళు రాసుకోవడానికి, లేకపోతే మీరు అన్నట్టు ముందు డిజిటల్ బుక్ అని పెట్టుకోవడము, డిజిటల్ బుక్ అని పెట్టుకోవడం, వాళ్ళు అలాంటివి చెప్తూ ఉంటారు. ఎందుకంటే రెడ్ బుక్ కూడా ఎలాగైతే హైలైట్ అయ్యిందో లాస్ట్ టైము, ఇదేలాగా ఇప్పుడు కూడా వీళ్ళు ఏంటారంటే మేము వస్తే డిజిటల్ బుక్ లో రాసుకుంటున్నాం అని చెప్తారు. అది 5 years ఈ డిజిటల్ బుక్ లో రాస్తూనే ఉంటారు. ఇందులో అందరి పేర్లు ఉంటుంది, డౌట్ లేదు. ఇంకా చెప్పాలన్నట్టయితే చంద్రబాబు నాయుడు పేరు ఉంటుంది, బాలకృష్ణ గారి పేరు ఉంటుంది, అందరి పేర్లు ఉంటుంది. ఎవరెవరైతే మన ఎమ్మెల్యేలు గెలిచారు అందరి పేర్లు ఉంటుంది. అందరూ చాలా చోటా నాయకుల పేర్లు, అందరి పేర్లు కూడా ఉంటుంది. దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఏదైనా కానీ ఈ యొక్క రెడ్ బుక్ కానీ లేకపోతే డిజిటల్ బుక్స్ అనేది ఈ యొక్క రాజకీయ పార్టీలు చెప్పుకునే విధానంలో, దాన్ని రాజ్యాంగం పరిధిలో వాళ్ళు నిజంగానే తప్పులు చేసినట్టయితే ప్రజలు ఒక బుక్ రాస్తారండి. చెప్పాలంటే పార్టీలు రెడ్ బుక్ రాయొచ్చు, లేకపోతే ఈ డిజిటల్ బుక్ రాయొచ్చు, కానీ ప్రజలు ఒక బుక్ రాస్తారు. ఎలాగైతే పైన చిత్రగుప్తుడు ఒక పుస్తకం రాస్తా అంటాడో అలాగా ప్రజలు ఒక బుక్ రాస్తాడు. ఆ బుక్ లో క్లియర్ గా రాయేస్తారు వాళ్ళు ఎవరిని గెలిపించాలా, ఎవరిని గెలిపించకూడదు, ఎవరికి మనం సపోర్ట్ గా నిలబడాలా, ఎవరికి మనం నిలబడకూడదు, ఎవరు మనకి ఏం చేస్తున్నారు, ఎవరు మనకు అన్యాయం చేస్తున్నారు, ఎవరు మనం దోచుకున్నారు, ఎవరు మనకు పంచుతున్నారు, ఎవరికి మనకు హోప్ ఇస్తున్నారు, లైఫ్ ఇస్తున్నారు అనేది ప్రజలు చాలా డీటెయిలింగ్ గా వాళ్ళు రాస్తారు పుస్తకం. ఈ రాజకీయ నాయకులు రాసే పుస్తకాలు వాళ్ళ వాడే విధానం అది కేవలంగా రాజకీయ విమర్శలకి లేకపోతే రాజకీయ పార్టీలకి పనికొస్తుంది తప్ప ప్రజలు అనే పాయింట్ లో వాళ్ళు రాసే పుస్తకాలు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. గతంలో కూడా ప్రజలు ఏదైతే ఒక పుస్తకం రాశారో ఆ పుస్తకంలో వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు పరిమితం చేశారు. సో నిజానికి చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కొన్ని ఏదైతే స్కీమ్స్ ఏదైతే ఉందో, ప్రజలకు ఏదైతే సంక్షేమం అందించాలనుకున్నారో ఆ ప్రాసెస్ లో వాళ్ళు కూడా కొంతవరకు అందించినప్పటికీ కూడా, వాళ్ళు చాలా డబ్బులు వాళ్ళు కూడా ఇచ్చినప్పటికీ కూడా, మరి ఎందుకు ప్రజలు దానంతా యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకు వాళ్ళు దానంతా కూడా ఇంత డబ్బులు వచ్చి చేరుతున్నప్పటికీ కూడా చెప్తారు కదా. ఇప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం. ఇప్పుడు ఆ రోజు తల్లికి వందనం అనే పాయింట్ లో కానీ, లేకపోతే జగనన్న విద్యా దీవెన కానీ సో ఏదన్నా కావచ్చు వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు కదా. మరి ఎందుకు ప్రజలు డబ్బులు తీసుకుంటే వాళ్ళు కూడా ఇచ్చారు కదా అంటే మీరు ఇచ్చారా? బ్రహ్మనాయుడు గారు వాళ్ళు కూడా ఇచ్చారు కదా అని అన్నారు కదా, అంటే కూటమి కూడా ఇచ్చిందనేనా మీ అభిప్రాయం? బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఎలా అంటే, బ్రహ్మనాయుడు గారు ఇంకా ఏపీ అంటే ఇది నేను పార్టీ ప్రతినిధిగానే చెప్తూ పర్సనల్ గా కూడా ఏంటంటే, ఇంకా మనం దాటేశామండి. ఎలా అయిపోయిందంటే 2000 పెన్షన్ 3000కి వెళ్ళింది, 3000 పెన్షన్ 4000కి వెళ్తాది, నెక్స్ట్ 4000 5000కి వెళ్తాది. సో అమ్మఒడి 15000, ఇంతకుముందు ఒక బిడ్డకి, ఇప్పుడు 2 బిడ్డలకి. సో ఇది ఏమైపోయిందంటే పొలిటికల్ గోయింగ్ లో, ఈ పొలిటికల్ ప్రాసెస్ లో ప్రజలు దేని చూసి ఓటేస్తున్నారు అర్థం కావట్లేదు. చెప్పాలంటే అభివృద్ధి చూసి ఓటేస్తున్నారా లేకపోతే సంక్షేమం చూసి ఓటేస్తున్నారా అని అర్థం కాలేదు. రెండు కావాలి ప్రజలకి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా కావాలి. ఇప్పుడు అప్పుడు సంక్షేమమే అనుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బులు బాగానే ఇచ్చారు కదా, ఇవ్వలేదని ఎవరు చెప్పరు కదా. నేను కూడా మా పిల్లలకి తీసుకున్నాను. కానీ ఎందుకు ప్రజలు మరి వాళ్ళకి ఓట్లు వేయలేదు అనుకున్నప్పుడు ఏంటంటే, వాళ్ళకి ప్యారలల్ గా డెవలప్మెంట్ కావాలా. రెండేది ఏంటంటే శాంతి భద్రతలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడన్నా కానీ వాళ్ళు చేసినటువంటి పనులు ఏదైతే ఉందో గతంలో వాళ్ళు కానీ ప్రజలు ఏదో వాళ్ళు కొన్ని వెరీ సింపుల్ ఏంటంటే రాళ్ల మీద ఫోటోలు, లేకపోతే పత్రాల మీద ఫోటోలు, ఇవన్నీ ఏమైపోయిందంటే డెఫినెట్లీ ప్రజలు ఏమనుకున్నారు అంటే అది రాంగ్ గా పోర్ట్రేట్ అయిపోయింది. పోర్ట్రేట్ అనేది రాంగ్ గా వెళ్ళిపోయింది ప్రజల్లోకి. సో వాళ్ళ దగ్గర కరెక్షన్ చేసుకునే పాసిబిలిటీస్ కూడా లేదు. సో కాబట్టి మేము ఎంత బ్లాక్ మెయిల్ చేసినా, మేము ఎంత అభివృద్ధి చేసినా, లేకపోతే ఎంత వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి ఇంకోటి మాట్లాడినా, ప్రజలు ప్యారల్ గా ఏంటంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తా. ఇప్పుడు చూసాము నిన్న మెగా డిఎస్సీ అనౌన్స్ చేసి, నిన్న మెగా డిఎస్సీలో దాదాపు 16,000 మంది ఇచ్చారు.
నిన్న ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. 2018 తర్వాత ఒక డిఎస్పీ పడడం అనేది 2025లో పడింది. ఇది ఒక కూటమి ప్రభుత్వం అచీవ్మెంట్ చేసినట్టు ఒక అచీవ్మెంట్ ప్రజల్లో బలంగా తీసుకెళ్తాం. సో లైక్ దట్ ఈ రోజు సూపర్ 6 లో కూడా అన్ని చేసుకుంటూ కొన్ని అటు ఇటు ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా మా ముందు ఉన్నటువంటి హడ్డల్స్, గవర్నమెంట్ ముందు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల్లో అన్ని ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రజలు ఈ పుస్తకాలు కూడా గమనిస్తారని నేను తెలియజేసుకుంటాను. రైట్ మాట్లాడదాం మహేష్ గారు. మనతో వెంకటరెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి.